మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. గ్యాస్ట్రిక్ సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఏది తిన్నా అది అరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ సమస్యని చాలా ఈజీగా ఇంట్లో ఉండే కొన్ని రెమెడీస్తో తగ్గించుకోవచ్చు అంటున్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. అదేంటో తెలుసుకుందాం, డాక్టర్ గారితో మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గ్యాస్ట్రిక్ సమస్య అంటే గ్యాసే కదా, గ్యాస్ ట్రబులే కదా, అందరికీ కామన్ ప్రాబ్లమే కదా అనుకుంటారు. కానీ దానివల్ల చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. పెయిన్ వస్తూ ఉంటుంది, తినది అరగకపోవడం, త్రేన్పులు రావడం, ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు చాలా సింపుల్గా ఇంట్లోనే తగ్గించుకోవచ్చమ్మా అని చెప్పేసరికి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి అది నిజంగా ఒక హ్యాపీ న్యూస్ అనమాట. అదంతా ఎలా మేడం? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అందులో గ్యాస్ ఒక పదం ఉంది, అది బర్నింగ్ ప్రాబ్లం. నేను చెప్పేది ఏంటంటే బర్నింగ్ ప్రాబ్లం. సో గ్యాస్ బర్న్ రెండు కలిపితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి బర్నింగ్ సమస్య. సో దానికి రెమెడీ ఏంటి అనేది మనం చూస్తే కనుక సింపుల్ గా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇది చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. అంటే స్టార్టింగ్ లోనే కొంచెం పొట్టొబ్బరంగా అనిపించడం, ఇండైజెషన్ అనిపించి ఇదంతా గ్యాస్ పట్టేసినట్టుగా అనిపించడం, కొంచెం హైపర్ అసిడిటీ తోటి ఉండి ఆ త్రేన్పులు రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. సో వాటికి సింపుల్ రెమెడీ ఏంటంటే మనం ఇట్లా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఏది సమస్యకైనా నేను ఎప్పుడు చెప్పేది అంటే గృహ చికిత్స అనేది చాలా ప్రధానం. సో గృహ చికిత్సకు సంబంధించిన రెమెడీ ఇది. ఇదేంటంటే ధనియాలు, ఒక గుప్పిడి ధనియాలు తీసుకుని లైట్ గా చిన్న మంట మీద కళాయిలో డ్రైగా వేయించేసుకోవాలి. అంటే నూనె వేసి వేయించి అది కారపొడి లాగా అవుతుంది, డ్రైగానే వేయించుకోవాలి. ఆ వేగుతున్నప్పుడే లాస్ట్ లో కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం మిరియాలు, సో ఈ 4 కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి కళాయి కట్టేయాలి, లేకపోతే మాడిపోతాయి, చిన్న మంటకే మాడిపోతాయి ఇవి. సో ఎక్కువసేపు వేయించక్కర్లా. ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసేసుకుని ఇలా వస్తుంది అనమాట పౌడర్. ఈ పౌడర్ని మన ఇంట్లో ఒక చిన్న డబ్బాలో వేసేసుకుని, వీలైతే గాజు సీసా బెటర్, చల్లారాక వేసుకోవాలి. మళ్ళీ వేడి మీద వేసుకుంటే ముద్ద కట్టేస్తుంది, పాడైపోతుంది. సో చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకుని 3 పూట్ల లేదా 6 పూట్ల వాళ్ళు ఇష్టం ఎప్పుడైనా సరే జస్ట్ ఒక 1 కప్ ఆఫ్ వాటర్ స్టవ్ మీద బాయిల్ చేసుకుని దానిలో ఒక 1/2 స్పూన్ పౌడర్ ఇది వేసుకుంటే చాలు, ఎక్కువ కూడా అక్కర్ల. జస్ట్ ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసేసి వెంటనే స్టవ్ కట్టేసేయాలి. అప్పుడు మూత పెట్టేసేయాలి. అప్పుడు ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా అందులోకి టీ డికాక్షన్ లాగా దిగుతాయి అనమాట. టీ అయితే మనం మరగబెడతాం, ఇది మరగబెట్టక్కర్లా, ఇది మెడిసిన్ గా వాడుకునేది కాబట్టి మరగబెట్టక్కర్లా. సో దాన్ని ఏంటంటే తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి వడపోసుకోవాలి. వడపోసుకునేటప్పుడు ఆ గ్లాసులో మనం గాజు గ్లాసు కప్పు, అందులోకి మనం కొంచెం 2 తులసాకులు కానీ 2 పుదీనా ఆకులు కానీ వేసుకుని అప్పుడు ఈ డికాక్షన్ అందులో వేసేసుకుంటే అది బ్రహ్మాండమైన టీ లాగా, గ్రీన్ టీ లాగా అవుతుంది అనమాట. సో మనకి పుదీనా, తులసాకు 2 కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బాగా పనిచేస్తాయి కాబట్టి చూడ్డానికి బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత ఏంటంటే చాలా బాగా పనిచేస్తాయి. సో సివియర్గా ఉన్నవాళ్ళు ఇదే 4 to 6 టైమ్స్ తాగొచ్చు. ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు ప్రతి పూట ఇబ్బందిగా ఉంది, తిన్న తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది, అజీర్ణంగా అనిపించడం, పొట్టంతా ఉబ్బరంగా అనిపించి ఇదంతా గ్యాస్ తన్నేసినట్టుగా అనిపించడం, త్రేన్పులు రావడం, ఇలా ఉన్నవాళ్ళు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే దీన్ని ఎవ్రీడే 3 టైమ్స్ బిఫోర్ ఫుడ్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎప్పుడు బిఫోర్ ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఇది తాగేసేసి ఫుడ్ తీసుకుంటే చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే ఇందులో ఏంటంటే దీపన పాచనాలు అంటాం ఆయుర్వేదంలో, అంటే ఎప్టైట్ని రైజ్ చేస్తే తర్వాత డైజెస్ట్ చేస్తారు. 2 రకాలుగానే మల్టీపర్పస్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుచేత ఇది అద్భుతమైన హోమ్ రెమెడీ. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సివియర్గా సఫర్ అవుతుంటారు వాళ్ళకి ఏంటంటే సంశమన చికిత్స అని ఉంటుంది. ఫస్ట్ ఇది గృహ చికిత్స చెప్పాను, నెక్స్ట్ సంశమన చికిత్స అంటే మెడిసిన్స్ ఉంటాయి, రకరకాల ఫార్మసీలో మెడిసిన్స్, చిత్రకాది బట్టి, అగ్నితుండి బట్టి, ఇలా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. చాలా ఫార్మసీస్ మంచి మంచి సిరప్స్ తయారు చేస్తున్నారు, పంచారిష్ట, ఇలా రకరకాల నేమ్స్ తోటి ఉంటాయి అనమాట. డాక్టర్ కన్సల్టేషన్ తోటి అభయారిష్ట, ఈ 4 ఏదో ఒకటి సింపుల్గా వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదా డాక్టర్ కన్సల్టేషన్ తోటి అయితే ఇంకా బెటర్. మీ ప్రాబ్లం ఏంటి, కాన్స్టిపేషన్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, డైజెస్ట్ అవ్వక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, లేకపోతే ఏంటి అనేది చూసి మీకు కరెక్ట్ మెడిసిన్ అనేది ఇస్తే చాలా మంచి అవిపత్తికర చూర్ణం నేను ఎప్పుడు చెప్తుంటాను, నివాష్టక చూర్ణం, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి ఎవరికి వాళ్ళైనా కొంచెం ట్రై చేయొచ్చు. ఇందులో పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ట్రై చేయొచ్చు. లేదా డాక్టర్ కన్సల్టేషన్ అయితే ఇంకా బెటర్. నెక్స్ట్ సంశోధన చికిత్స, అంటే లోపల ఈ గ్యాస్ట్రిక్
అల్సర్స్ ఫామ్ అయిపోతాయి కొంతమందికి. అంటే వాళ్ళు ఏంటంటే ఆకలేసిన టైంలో తినరు. అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చాలామందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్, ఆకలేసిన టైంలో తినరు. మన పనులన్నీ అయ్యాక ఇప్పుడు అర్ధరాత్రి కూర్చొని తిందామని చక్క బియ్యుడిలాగా కూర్చొని అన్ని రకాలు నాన్ వెజ్ అన్ని చెత్త అంతా తినేస్తారు. సో అసలు మనకి నైట్ టైము ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే మన పాత రోజుల్లో సూర్యాస్తమయం అయిన తర్వాత అసలు ఏం తినేవాళ్ళు కాదు. సూర్యాస్తమయానికి ముందే ఆహారం తీసుకోవడానికి పూర్తి చేసి గిన్నెలు కూడా కడిగేసి బోర్లించుకొని పడుకునేవాళ్ళు. అప్పట్లో కరెంట్ ఫెసిలిటీ లేని రోజుల్లో. ఇప్పుడు మన కరెంట్ ఫెసిలిటీ అట్లీస్ట్ 8 కన్నా డిన్నర్ కంప్లీట్ చేసుకునేలాగా ఉండాలి. వీలైనంత వరకు లైట్ ఫుడ్. మనం ఏం చేస్తామంటే పొద్దున్న నుంచి సరైన ఆహారం తినాం కదా అంటే బిజినెస్ మీద రకరకాల వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి. అన్నీ అయిపోయాక ప్రశాంతంగా అర్ధరాత్రి కూర్చుని తిందాలి అనుకుని అప్పుడు కూర్చుని మొదలుపెట్టి ప్యాకెట్లు అన్ని ఖాళీగా చేసేస్తుంటారు అనమాట. గట్టోది గది సినిమా మాయాబజార్ లాగా అలా తీసి అలా విసిరేస్తుంటారు కదా అలాగా. సో అది చాలా బ్యాడ్ అమ్మా, మెయిన్ అది ప్రాబ్లం. అందుకని ఎవరైనా సరే 3 పూట్ల చక్కగా టైం ప్రకారంగా బ్రేక్ఫాస్ట్ టైం 8 to 9 మధ్యలో కంప్లీట్ అయిపోవాలి. లైట్గా ఉండాలి. లంచ్ టైంలో కొంచెం హెవీ ఫుడ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే బిజినెస్ ఈ వర్క్స్లో పడిపోయి నైట్ టైం లంచ్ టైంలో లైట్ ఫుడ్ తీసుకుంటున్నాం. చిన్న బాక్సులు 2 ఇడ్లీలు 2 బిస్కెట్లు పట్టుకెళ్ళి ముగించేస్తాం. అంటే వెస్ట్రన్ కల్చర్ అదే కదా, వాళ్ళు లంచ్ తినరు. సో వాళ్ళు డిన్నర్ ఎక్కువ తీసుకున్నారు. అందుకే వాళ్ళకి కోలన్ క్యాన్సర్ ఎక్కువ. వాళ్ళకి నైట్ టైం అంతే హెవీగా చికెన్ హోల్ చికెన్ తింటారు. ఇంకా మనం అందులో కొంచెం ఉల్లిపాయలు గోంగూర ఏవో వేసుకుని తింటాం మనం. వాళ్ళకి హోల్ చికెన్ తినేస్తారు. దానివల్ల వాళ్ళకి అదంతా లార్జ్ ఇంటెస్టైన్లో కలెక్ట్ అయ్యి కోలన్ క్యాన్సర్, పెద్ద ప్రేగుకి వచ్చే క్యాన్సర్ టెండెన్సీ మనకన్నా కూడా అమెరికాలో మన అన్ని జబ్బుల్లోనే అందరికంటే ముందున్న ఒక కోలన్ క్యాన్సరే మనకే కొంచెం తక్కువ. ఎందుకంటే మనకి భారతీయ వంటకాలైనటువంటి గోంగూర, మటన్, లేకపోతే చింత చిగురు, చికెన్ ఇలా ఇవి ఉంటాయి కదా. ఇలా తినడం వల్ల మనకి కొంచెం వరకు వెజిటబుల్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి మనకి కొంతవరకు మనకి కోలన్ క్యాన్సర్ వరకు వెళ్ళట్లేదు. అందులో ఉండే ఫైబర్ మనల్ని కాపాడుతుంది అనమాట. ఓకే. బయట కంట్రీస్లో ఆ కల్చర్ ఉండదు. వాళ్ళు హోల్ చికెన్ సాస్ వేసుకుని శుభ్రంగా ఒక్కళ్ళే కూర్చొని తినేస్తుంటారనమాట. సో అందుకని అంత హెవీ క్వాంటిటీ తినడం వల్ల వాళ్ళకి కోలన్ క్యాన్సర్ ఉంది. సో మనకు కూడా ఆ కల్చర్ అలవాటైంది కాబట్టి ఈ టాపిక్లో అది కూడా చెప్తున్నాను. సో సంశోధన చికిత్స అని లోపల నుంచి ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం, ఇదంతా పుండు పడిపోతుంది అనమాట. మనకి ఎలా అయితే చర్మం రేగినప్పుడు పుండు పడుతుంది కదా, దెబ్బ తగిలినప్పుడు, అలా ఇదంతా కూడా పుండు పడుతుంది ఆ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వలన అనమాట. సో దాన్ని శోధనం చేసి లోపల ఉన్నటువంటి ఆ పుండంతా కూడా కట్ చేసేసి మళ్ళీ న్యాచురల్గా పాత టిష్యూ ఫామ్ అయ్యేలాగా మనకి మంచి ఆయుర్వేదిక్ పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. అలాగే క్షీరవస్తి చికిత్సలు ఉంటాయి, సంశోధన చికిత్సలు ఉంటాయి. ఇవన్నీ కూడా లోపల నుంచి ఇన్నర్ హీలింగ్ చేస్తాం అనమాట. లోపల నుంచి మనం ఈ ప్రాబ్లం తగ్గేలాగా, అల్సర్స్ అన్నీ మానిపోయి మళ్ళీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నార్మల్ అయ్యేలాగా, మైండ్లో ఒక రకమైనటువంటి స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అది కూడా తగ్గేలాగా పంచకర్మ చికిత్సలు పనిచేస్తాయి. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంట్లో ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటి హెల్త్ డ్రింక్స్. ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వాళ్ళకి తినకూడే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి కదా, మెయిన్గా ఏం తినకూడదు? హెవీ ఫుడ్స్ తినకూడదు ఏదైనా సరే. అంటే నాన్ వెజ్ హెవీ ఫుడ్ కదా, అలాగే పప్పు కూడా, కందిపప్పు కూడా హెవీ ఫుడ్. అలాంటి మళ్ళీ పెసరపప్పు లైట్గా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా హితంగా మితంగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వదు. లేకపోతే ఏదన్నా నాకు నచ్చింది కదా అని 1 kg జిలేబీ తినేసేసో, లేకపోతే ఒక 2 kg మామిడి పళ్ళు తినేసో, అట్లా ఏదైనా ఎక్కువ ఫుడ్ తింటే మాత్రం డెఫినెట్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, అగ్రివేట్ అయిపోతుంది. అంటే పొట్ట అసలే పుండు పడిపోయింది, చిన్నదైపోయింది, మనం ఎక్కువ క్వాంటిటీ నింపేస్తే ఏమవుద్ది. అలాగే ఆయిల్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ కానీ, లేకపోతే స్పైసెస్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, లేకపోతే నాన్ వెజ్ కానీ, అలాగే ఫ్రైస్, డీప్ ఫ్రైస్ చేస్తాం కదా, గారెలు ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా, పునుగులు, బజ్జీలు, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెంచుతాయి. సో సాఫ్ట్గా సగ్గుబియ్యం జావ, మజ్జిగ అన్నం, చారు అన్నం, పెసరపప్పు చారు, పెసరకట్టు చారు అంటారు కదా, పెసరపప్పుతో చేస్తారు. అట్లా సింపుల్గా ఉండేవి. అంటే కొంచెం బెల్లం వేసిన పులుసు కూడా డైరెక్ట్ పులుసు అయితే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుంది. అదే కొంచెం బెల్లం వేస్తే అందులో ఎసిడిక్ ఇది తగ్గుద్ది కాబట్టి అది ప్యాసిఫై చేస్తుంది. ముఖ్యంగా మజ్జిగ బెస్ట్ అనమాట. హోమ్ రెమెడీ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి మజ్జిగ ఎప్పుడు సీసా దగ్గర ఉంచుకోవాలని చెప్తుంటాను కదా నేను. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే మజ్జిగతో పాటుగా మనం గంజి అన్నం కూడా తినడం మంచిది. రాత్రి అన్నాన్ని అందులో కొంచెం నీళ్లు కానీ, గంజి కానీ, మజ్జిగ కానీ వేసి కొంచెం ఉప్పు వేసేసి, కొంచెం ఉప్పు వేసుకోవాలి.
తీసుకోవాలి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైంలో అది తీసుకుంటే బ్రహ్మాండమైన రెమెడీ అనమాట. సో మన పాత రోజుల్లో తిన్నటువంటి ఆహారం తింటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసలు ఏమి ఉండదు, శుభ్రంగా తగ్గిపోతుంది. ఇప్పుడైనా అసలు ఏమి వద్దండి నాకు ఉట్టి ఆహారంతో తగ్గించండి ఇదే బెస్ట్ అనమాట. నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు అడిగారు కదా ఏం తినాలి అని చెప్పేసి, అవి తీసుకుంటూ గంజన్నం స్టార్ట్ చేస్తే ఏ డాక్టర్ అక్కర్లా, ఏ మందులు అక్కర్లేదు, ఇవి కూడా అక్కర్లేదు. కానీ అవన్నిటికీ మనకి అవకాశం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, నాలుక ఒప్పుకోదు. కాబట్టి అప్పుడు ఆయుర్వేదం ఒక్కటే పరిష్కారం. లేదంటే ఆపరేషన్ చేయించుకుంటే ఇంత ముక్క గ్యాస్ట్రిక్ రీజియన్ అంతా కట్ చేసేసి డస్ట్బిన్లో పడేస్తుంటారు. ఇవాళ ఈ ప్రేగు ఇంతవరకు పోయిందని చెప్పేసి కట్ చేస్తారు, రేపొద్దున ఇంకొకసారి ఇంత, అలా అన్ని కట్ చేసేస్తే మనకేం మిగలదు, ఏమి తినడానికి ఉండదు. అసలు స్ట్రెస్ తట్టుకోలేదు. ఎందుకంటే ఆ గ్యాస్ లోపల మనకి బ్రెయిన్ నుంచి వచ్చే గ్యాస్, ఎసిడిక్ ఇవన్నీ కూడా మన బాడీ 40 కేజీలు అయితే 40, 50 కేజీలు అయితే 50 కేజీలకి సరిపడా రిలీజ్ అవుతుంది. కానీ అక్కడ పొట్టేం చిన్నదైపోతుంది, ఆపరేషన్ చేసి తీసేస్తుంటారు కదా, అప్పుడు దానికి ఇది ఎక్కువైపోద్ది, డెన్సిటీ ఎక్కువైపోద్ది. ఆ గ్యాసెస్ డెన్సిటీ ఎక్కువైపోవడం వల్ల ఇంకా నరకం అనమాట, మామూలు నరకం కాదు. సో అందుచేత ఉన్న అవయవం ఏ అవయవం కూడా బయట పడేయడం అనేది అస్సలు మంచిది కాదు. శరీరం ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది, చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది. అందుకని ఏదైనా సరే సర్జరీ చేస్తామంటే అస్సలు ఆలోచించకుండా నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీగా ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలో అద్భుతంగా అన్నీ తగ్గించుకోవచ్చు. ఈ లోపల ఇలా ఇంట్లో ఇవి సింపుల్గా ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకుని వాడుకోవచ్చు. కాబట్టి ఇవి వాడుకుంటూ మంచి ఆహారం, తర్వాత మంచి ప్రాణాయామ సెషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫాలో అవుతూ మంచి ఆరోగ్యంతో ఈ కొత్త సంవత్సరంలో అయినా మంచి ఆహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కళ్ళు సంకల్పం పెట్టుకుంటే ఇంత ఇంబ్యాలెన్స్ ఉండదు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో చాలా భయంకరమైన పరిణామాలు మనం ఎదుర్కోబోతున్నాం. వాటి పరిష్కారం ఇలా సింపుల్గా ఆహారం గురించి అవగాహన పెంచుకోవడం, ఆయుర్వేదం గురించిన మరింత అవగాహన లోతుగా తెలుసుకోవడం వలన, అవన్నీ ఆచరించడం వలన బాగుంటుంది. సో లర్న్ ఆయుర్వేద, లవ్ ఆయుర్వేద, లివ్ ఆయుర్వేద. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గ్యాస్ ట్రబుల్తో నిజంగా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. మీరు సర్జరీ అన్నారు, నిజంగా సర్జరీ చేసినా కూడా సెట్ అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఇంత అన్నాశయం ఉంటుంది కదా, అన్నాశయాన్ని ఇంత కట్ చేసుకుంటే 2-3 సార్లు కట్ చేసరికి ఇంతే మిగిలింది మనకి. ఆ ఇంతలో పైనుంచి ఇంత గ్యాస్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు చిన్న కిచెన్లో 10 మంది ఆడవాళ్ళు పోయి వంట చేసేస్తానంటే ఎలా ఉంటుంది. సో అలాగే ఇంత గ్యాస్ ఇంత చిన్న పొలంలో పొట్ట ప్రేవులో అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టం. అదే పుండు ఉండంగా అయితే ఇంకొక రకమైనటువంటి కష్టం. అవన్నీ లేకుండా సింపుల్గా తగ్గించుకోవడానికి నా దగ్గర రికార్డులు ఎంతమంది చేశాను. సర్జరీ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ ఆయుర్వేదం వాడచ్చు, చేసుకోవచ్చు. సేఫ్ అంటే ఉన్నంతలో బెటర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇలాంటివన్నీ ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.